హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్య బ్లడ్ ఇచ్చి మరీ ఒక బాబు ప్రాణాలని కాపాడతారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్ ఇప్పుడు ఆ బాబుకి ఎలా ఉంది అని అడుగుతారు. ఇప్పుడు ఆ బాబుకి ఏ ప్రమాదం లేదండి. మీరు సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు, సమయానికి బ్లడ్ ఇచ్చారు, బాబు ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు అని చెప్పగానే ఆనంది ఆదిత్య ఇద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే హాస్పిటల్కి ఏడ్చుకుంటూ ఆ బాబు అమ్మ నాన్నలు వస్తారు. ఇక ఏడ్చుకుంటూ బాబు అని అక్కడికి వచ్చేసరికి డాక్టర్ అక్కడే ఉంటాడు. డాక్టర్, మా బాబుకి ఎలా ఉంది? మా బాబుకి ఏ ప్రమాదం లేదు కదా? వాడికి ఏమన్నా అయితే మేము తట్టుకోలేము అని అనగానే ఇక డాక్టర్, చూడండి, ఇప్పుడు మీ బాబుకి ఏ ప్రమాదం లేదు, అతడు సేఫ్గా ఉన్నాడు అని అనగానే, థ్యాంక్ యూ డాక్టర్, మీ రుణం జన్మలో తీర్చుకోలేను అని దండం పెడుతూ ఉంటారు. చూడండి, మీరు రుణం తీర్చుకోవాల్సింది నాకు కాదు, అదిగో ఆ భార్యాభర్తలిద్దరికీ సమయానికి మీ బిడ్డని హాస్పిటల్కి తీసుకొచ్చారు, వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. అంతేకాదు, బ్లడ్ అవసరం వస్తే సమయానికి బ్లడ్ ఇచ్చారు, డబ్బు కూడా ఖర్చు పెట్టారు. నిజంగా మీరు రుణపడి ఉండాల్సింది వాళ్ళే కానీ లేకపోతే ఈరోజు మీ బిడ్డ మీకు దక్కేవాడు కాదు అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇక ఆ బాబు అమ్మ నాన్నలు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఆ బాబు తల్లిదండ్రులు ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని, అమ్మ, వయసులో చిన్నదానివి, నీ కాళ్ళు పట్టుకోలేను, చేతులు పట్టుకుంటున్నాను, ఇవే కాళ్ళనుకో. ఈరోజు నా బిడ్డని కాపాడి మాకు ప్రాణం పోశారు. వాడు మాకు ఒక్కగానొక్క కొడుకమ్మ, వాడికి ఏమన్నా అయితే మేము తట్టుకోలేము. నిజంగా ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాము అని అనగానే, అయ్యో, దాన్ని ముందు మనిషి ప్రాణాలు మనిషి కాపాడకుంటే ఎలా? నేను రోడ్డుపై వస్తూ ఉంటే మీ బాబుకి యాక్సిడెంట్ అయి కనిపించాడు. రోడ్డుపై ఎవరు సాయం చేయకపోతే ఇదిగో ఈసారే కారులో వచ్చి మీ బాబుని కాపాడారు. సమయానికి డబ్బు సాయం, రక్తం దానం కూడా చేశాడు. నిజంగా ఈరోజు మీ అబ్బాయి బ్రతకడానికి కారణం ఈ సార్ గారే అని అనగానే ఇక ఆ బాబు తల్లిదండ్రులు ఆదిత్యకి దండం పెడుతూ, థ్యాంక్ యూ బాబు, మీ రుణం తీర్చుకోలేము అని అంటాడు. అయ్యో లేదండి, సమయానికి ఆనందే మీ బాబుని ఇక్కడికి తీసుకురావడం వల్ల ఈరోజు మీ బాబు ప్రాణాలు దక్కాయి. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఆనందికి అని అంటూ ఉంటే, మీ ఇద్దరు ఒకరి గొప్పతనం ఒకరు ఒప్పుకోవడం లేదు. నాకు తెలిసి మీ ఇద్దరు చాలా గొప్పవాళ్ళు, ఈరోజు మా బిడ్డని కాపాడిన దేవుళ్ళు అని ఇక ఆనంది ఆదిత్యాల్ని పొగుడుతూ ఉంటారు. మీరిక ఏం భయపడకండి, బాబుకి ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా, జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్తూ ఆదిత్య తన జేబులో ఉన్న డబ్బు తీసి, ఇదిగోండి, హాస్పిటల్ ఖర్చులకి అవసరం వస్తాయి, ఇవి ఉంచండి అని అనగానే, అయ్యో బాబు వద్దు అని అంటూ ఉంటాడు. పర్వాలేదు తీసుకోండి అని ఆదిత్య వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆనంది కూడా ఆదిత్య పాటే బయటికి వస్తుంది. ఇక ఆదిత్య కారులో ఎక్కి కూర్చుంటాడు. కార్ని స్టార్ట్ చేయకుండా అలాగే ఉండేసరికి ఈ ఆనంది తన కోసమే ఆదిత్య వెయిట్ చేస్తున్నాడని కారులో కూర్చుంటుంది. ఇక ఆదిత్య ఆనంది అలా కారులో వెళ్తూ ఉంటే ఆదిత్య మౌనంగా ఉంటాడు. ఆనంది కూడా ఆదిత్యతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడే ఆనంది ఆదిత్యతో ఇప్పుడే మాట్లాడాలి అని, ఆదిత్య గారు ఒక్కసారి కారాపండి అని అంటుంది. ఇక ఆదిత్య కార్ని స్టాప్ చేస్తాడు. ఆనంది కార్ దిగిన తర్వాత, ఆదిత్య గారు ఒక్కసారి కార్ దిగండి అని అంటుంది. ఆదిత్య కూడా కార్ దిగి, ఏంటో చెప్పు అని అనగానే, ఏంటి ఆదిత్య గారు, నా కళ్ళల్లోకి చూడ్డానికి కూడా మీ మనసు ఒప్పుకోవడం లేదా? ఇంతేనా మీరు మీ భార్యని అర్థం చేసుకుంది? నన్ను ఎవరు అపార్థం చేసుకున్నా నేను బాధపడేదాన్ని కాదు ఆదిత్య గారు. నేను ప్రాణం అనుకున్నా మీరు నన్ను అపార్థం చేసుకోవడం నేను భరించలేకపోతున్నాను.
కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకోండి. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. నాకు తెలియకుండానే నేను దోషినయ్యాను అని అంటూ ఉంటే, ఇంకా ఎందుకు ఆనంది ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంతమందిని మోసం చేస్తావు అని అనగానే, అయ్యో ఆదిత్య గారు, అసలు నేనెందుకు ఇలా చేస్తాను అని అనగానే, చేస్తావు, నువ్వే చేస్తావు, ఎందుకంటే నువ్వు ఒట్టి స్వార్థపరురాలివి అని అంటాడు. అది విని ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య గారు? అవునానంది, నువ్వు వట్టి స్వార్థపరురాలివి. నీ స్వార్థం కోసమే, నీ వాళ్ళ సంతోషం కోసమే నువ్వు సీతన్ చేతుల పెళ్ళి జరిపించావు. దానివల్ల ఎవరు బాధపడ్డా, ఎవరి పరువు పోయినా నీకు అనవసరం అనుకున్నావు అని అనగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య గారు, నేను స్వార్థపరులాలేంటి అని అనగానే, అవును, నువ్వు స్వార్థపరురాలివి. ఎక్కడ నీ తమ్ముడు ప్రేమ దూరం అవుతుందో, నీ తమ్ముడు ఏమైపోతాడోనని నువ్వే ఈ పెళ్లి జరిపించావు అని అనగానే, అయ్యో ఆదిత్య గారు, నేనెందుకు జరిపిస్తాను? ఇలా పెళ్లి జరిపించడం వల్ల మన కుటుంబం పరువు పోతుందని నాకు కూడా తెలుసు కదా. తెలిసినా జరిపించావు. ఎందుకంటే శ్రీతన్ నీ సొంత తమ్ముడు కాబట్టి, నీ రక్తం పంచుకొని పుట్టిన నీ తమ్ముడు కాబట్టి అని అనగానే ఆనంది షాక్ అయిపోతుంది. అంతేకాదు, నువ్వే జ్యోతి అత్తయ్య సూర్య మామయ్యల కూతురువు కాబట్టి, నువ్వే అసలైన జీవనివి కాబట్టి, అందుకే నీ తమ్ముడి ప్రేమని గెలిపించడం కోసం నువ్వే ఇదంతా చేశావు అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆదిత్య గారు, ఈ నిజాలన్నీ అని అంటూ ఉంటే, నాకు ఎప్పుడో తెలుసానంది, నీ బర్త్డే పార్టీ కంటే ముందే నాకు ఈ నిజాలన్నీ తెలుసు. ఆ రోజు బర్త్డే రోజే ఈ నిజాలన్నీ అందరి ముందు బయట పెట్టాలి అనుకున్నాను. కానీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తర్వాత ఆ నిజాల్ని బయట పెట్టే అవకాశం లేదు. కానీ నువ్వు నన్ను ఎంత చీట్ చేసావానంది. నీ కన్న తల్లిదండ్రులు జ్యోతి సూర్యాలేనని నాతో కూడా చెప్పలేదు. నీ కట్టుకున్న భర్తతో కూడా ఈ నిజాలు చెప్పలేవంటే నువ్వు నన్ను ఎక్కడ అర్థం చేసుకున్నట్టు అని ఆదిత్య నిలదీసేసరికి ఆనంది షాక్ అయిపోతుంది. ఆదిత్య గారు, మీరు చెప్పింది నిజమే. నేనే జ్యోతమ్మ సూర్యబాబుల అసలైన కూతుర్ని. కానీ నేను దూరం ఉండడానికి బలమైన కారణం ఉంది. నేనే జ్యోతమ్మ కూతుర్నని తెలిస్తే దోషంతో మా అమ్మ ప్రాణాలకే ప్రమాదం. అందుకే నేను ఈ నిజాన్ని బయట పెట్టలేను. అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని ఆనంది అంటుంది. అయితే మరి ఇదేంటి, నీ తమ్ముడి ప్రేమ కోసమే కదా ఈ పెళ్లి చేశావు అని అంటూ ఉంటే, అయ్యో ఆదిత్య గారు, నేను జ్యోతమ్మ కన్న కూతుర్నే కావచ్చు, కానీ నేనిప్పుడు సునంద ఇంటికి కోడల్ని. ఏ ఆడపిల్లకైనా ముందు ప్రయారిటీ వాళ్ళ అత్తవారింటిదే ఉంటుంది. నేను కూడా నా ఫస్ట్ ప్రయారిటీ అత్తవారింటికే ఇస్తాను. అత్తగారింటి పరువు బజార్లో పడుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఇటు అత్తారింటిది, అటు అమ్మారింటిది పరువు రోడ్డున పడేలా నేనెందుకు చేస్తాను? ఇదంతా ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు అని ఆనంది అంటూ ఉంటే, ఆదిత్య, వద్దానంది, నువ్వు చెప్పే మాటలు ఇంకా వినే ఓపిక నాకు లేదు, గుడ్ బై అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆనంది చాలా బాధపడుతూ అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు జీవన ఇంట్లో కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తుంది. ఇందుమతి నుండి ఫోన్ రాగానే జీవన ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పెద్దమ్మ, ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు అని అంటుంది. ఏం చేస్తున్నావే అని అడగగానే, ఏముంది, ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఇక ఈ రాజ్యం అంతా మనదే, తీరిగ్గా కూర్చొని స్నాక్స్ తింటున్నాను అని అనగానే, సరే కానీ ఒకసారి శివాలయంకి రా అని అంటుంది. ఇక జీవన, శివాలయంకా? దేనికి పెద్దమ్మా? నీకు పెద్దగా దేవుళ్ళంటే ఇష్టం ఉండదు కదా, ఇంత సడన్గా శివాలయంకి దేనికి అని అంటుంది. నేను వెళ్ళేది అక్కడ దేవుని మొక్కుకోవడానికి కాదే, అక్కడ మన శత్రువు ఆనంది ఉంది కదా, ఆ ఆనంది దరిద్రని కళ్ళారా చూసి తరించడానికి వెళ్దామంటున్నాను అని అనగానే ఇక జీవన షాక్ అయిపోతుంది. ఏంటి పెద్దమ్మ నువ్వు అనేది అని అనగానే, అదేనే, ఆ కుట్టి శివాలయంలో ఉందంట, అక్కడ తిండి నిద్ర నీళ్ళు
ఏవీ లేక అది కరువుతో దరిద్రంతో అలమటిస్తుందంట. ఒక్కసారి దాని దీనస్థితిని చూసి తరించి వద్దాము. నువ్వు వస్తావా రావా? నేనైతే వెళ్తున్నాను అని అంటుంది. అయ్యో పెద్దమ్మ, నువ్వు ఆ కుట్టి గురించి ఇంతలా చెప్పాక రాకుండా ఎలా ఉంటాను? నేను కూడా ఆ కుట్టి దరిద్రాన్ని చూసి, దాని ఏడుపుని చూసి, దాని గతిని చూసి తరించాలి కదా, వస్తున్నాను అని చెప్పి జీవన ఇందుమతి ఇద్దరూ కూడా ఆనంది ఉండే శివాలయంకే వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆనంది గుళ్ళో శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. ఇందుమతి జీవన అక్కడికి వచ్చి గుళ్ళో శుభ్రం చేస్తున్న ఆనందిని చూసి, అదిగో మన శత్రువు కుట్టి గుళ్ళో శుభ్రం చేస్తూ ఉంటుంది. పాపం అలా అయినా గుళ్ళో ప్రసాదాలు, గుళ్ళో వాళ్ళు ఇచ్చే డబ్బులు దానికి దేనికైనా అవసరమవుతాయి కదా, అందుకే గుడి అంతా శుభ్రం చేస్తున్నట్టుంది అని అంటూ ఉంటే, నిజమే పెద్దమ్మ, కుట్టిని ఇలా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని అంటూ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. అలా కాసేపటి తర్వాత ఆనందికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది. దాంతో కుప్పకూలి అక్కడే పడిపోతుంది. ఆనంది పడిపోగానే అక్కడున్న జనాలంతా కూడా చుట్టుముట్టి, అయ్యో అమ్మ, ఏమైందమ్మా, అలా కళ్ళు తిరిగి పడిపోయావేంటి అని ఆనందిని చెక్ చేస్తూ ఉంటారు. అలా అందులో ఒక పెద్ద ఆవిడ ఆనందిని చెకప్ చేస్తుంది. ఇక ఆనంది, నాకేమైంది అని అనగానే, ఆ శివయ్య నిన్ను కరుణించాడు తల్లి అని అనగానే ఆనంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. జీవన ఇందుమతికి ఏమీ అర్థం కాదు. ఏంటి పెద్దమ్మా, ఏం చెప్తున్నావు నువ్వు? అవునే పిచ్చి తల్లి, నువ్వు త్వరలోనే తల్లివి కాబోతున్నావు, నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది. నిజంగా శివయ్య సన్నిధిలో నీకు ఈ శుభవార్త తెలిసింది అంటే నీకు పుట్టబోయే బిడ్డ వల్ల నీకు అన్ని కష్టాలు తొలగిపోతాయి అని చెప్పగానే ఇక ఆనంది, అక్కడున్న పంతులు గారైతే చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక ఆనంది తల్లి కాబోతుందన్న విషయం తెలుసుకొని ఇందుమతి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి పెద్దమ్మా, ఇక్కడికి వస్తే ఆనంది గతిని చూసి మనం నవ్వుకుందాం అనుకుంటే ఇక్కడికి వచ్చి మనకి ఏడుపై మిగిలింది కదా, ఇప్పుడు ఆ ఆనంది తల్లి కాబోతుందా అని కంగారు పడుతూ ఉంటారు. పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇక ఇందుమతి జీవన బయటికి వస్తారు. ఇద్దరు ఒకచోట ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దమ్మ, ఇప్పుడేం చేద్దాం? ఆనంది తల్లి కాబోతుంది. ఆ నిజం ఇంట్లో తెలిస్తే దాని కడుపులో ఉన్న వారసుడి కోసమైనా మా అత్తయ్య, మావయ్య, బావగారు దాన్ని ఇంటికి తీసుకొస్తారు అని జీవన కంగారు పడుతూ ఉంటుంది. నువ్వేమీ కంగారు పడద్దు, ఇప్పుడప్పుడే ఆ కుట్టి తన తల్లి కాబోతున్నానని తన భర్తతో చెప్పే అవకాశం లేదు అని అనగానే, ఏంటి పెద్దమ్మా అని అంటుంది. అవునే, ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ కోసమే ఇంటికి తీసుకెళ్తున్నారని కుట్టికి తెలుసు. కానీ కుట్టి ఎప్పటికీ అలా ఇంటికి వెళ్ళదు. తన మీద పడ్డ నింద తొలగిపోయిందని, తను ఏ తప్పు చేయలేదని వాళ్ళ అత్తగారు, మామగారు, తన భర్త నమ్మితేనే కుట్టి అత్తవారింటికి వెళ్తుందే తప్ప సానుభూతితో తీసుకెళ్తే అస్సలు వెళ్ళదు అని అంటుంది. మరి ఎలా పెద్దమ్మ? ఏదో ఒకరోజు ఆనంది తల్లి కాబోతుందని ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా అని అంటూ ఉంటే, ఆలోపే మనం ఆనందిని పైలోకానికి పంపించాలి, అప్పుడే మనం అనుకున్నది నెరవేరుతుంది అని అనగానే జీవన షాక్ అయిపోతుంది. ఏంటి పెద్దమ్మ అంటే ఆనందిని? అవునే, ఆనందిని చంపేయాలి, అప్పుడే మనకున్న అన్ని సమస్యలకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అనగానే ఇక జీవన ఆలోచిస్తుంది. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది పెద్దమ్మ. ఇప్పుడు ఆనంది తల్లి కాబోతుంది. దాని కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడిందో కా ఆనందిని ఇంట్లో నెత్తిన పెట్టుకుంటారు. వద్దు, అలా జరగడానికి వీల్లేదు. ఎప్పటికైనా ఆ ఇంటికి నేనే యువరాణిని కావాలి అని జీవన అంటూ ఉంటుంది. సరే, ప్లాన్ నేను చేస్తాను,
అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత జీవన, ఇందుమతి కొంతమంది రౌడీలని డబ్బులు ఇచ్చి ఆనందిని చంపడం కోసం పురమాయిస్తారు. ఇక ఆ రౌడీలు ఆనందిని చంపడం కోసం దారి కాస్తూ ఉంటారు. ఒకరోజు ఆనంది గుడి నుండి ఒంటరిగా వస్తూ ఉంటే అప్పుడే రౌడీలు ఆనందికి అడ్డుగా వస్తారు. వాళ్ళని చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, ఎవరు మీరంతా, ఎందుకు నాకు అడ్డుగా వచ్చారు అని అంటుంది. చూడు, నిన్ను చంపడానికి వచ్చాము, నువ్వు మాకు సహకరించావో సరే, లేకపోతే చావంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాం అని అంటారు. ఇక వాళ్ళ మాటలు విని ఆనంది ఒక్కసారిగా భయపడిపోతుంది. ఆ రౌడీలందరినీ తోసేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. రౌడీలు ఆనంది వెంట పరిగెడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంది ఒకచోట కింద పడిపోతుంది. ఆనందిని అలా చూసి రౌడీలు నవ్వుకుంటూ ఆనందిని చంపడానికి కత్తి తీసుకొని ఆనంది మీదకి వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి సూర్య వస్తాడు. సూర్య అక్కడికి రావడం చూసి ఆనంది చాలా సంతోషపడుతుంది. రౌడీలు మాత్రం సూర్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రే, ఎవర్రా, మా కుట్టిని చంపాలని చూస్తారా, ఎంత ధైర్యం రా మీకు అని ఇక సూర్య రౌడీలని చిత్తకొడుతూ ఉంటే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. శివయ్య, నా కన్న తండ్రిని నా ప్రాణాలు కాపాడడానికి పంపించావా తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రే నా ప్రాణాలు కాపాడా అని ఆనంది సంతోషపడుతూ ఉంటుంది. సూర్య రౌడీలందరినీ చిత్తకొడతారు. ఇక అందులో ఒక రౌడీని పట్టుకొని, రేయ్ చెప్పరా, ఎవరు మా కుట్టిని చంపాలని మిమ్మల్ని ఇక్కడికి పంపించారు అని అనగానే అప్పుడు ఆ రౌడీ, సార్, ఇందుమతి, జడ్జి గౌరీప్రసాద్ గారి మరదలు ఇందుమతి మాకు డబ్బిచ్చి ఇదిగో ఈ అమ్మాయిని చంపమని చెప్పారు. డబ్బు కాశపడి మేము చంపడానికి వచ్చాం అంతే సార్ అని అనగానే ఇక సూర్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆనంది కూడా ఆ రౌడీ మాటలు విని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత సూర్య కోపంతో ఆనంది చెయ్యి పట్టుకొని నేరుగా ఇందుమతి దగ్గరికే వెళ్తాడు. పిన్ని పిన్ని అని గట్టిగా పిలుస్తూ ఉంటే ఇక ఇందుమతి కిందికి వస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. ఇందుమతి అక్కడికి వచ్చేసరికి ఆనంది సూర్యతో ఉండడం చూసి ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సూర్య, ఎందుకు అంతలా అరుస్తున్నావు, అన్నట్టు ఈ దరిద్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని ఆనందిని అంటూ ఉంటే ఇక సూర్యకి చాలా కోపం వస్తుంది. కోపంతో ఇందుమతి చెంప పగలగొడతాడు. అది చూసి ఇందుమతి, జ్యోతి, ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. సూర్య, నన్నే కొడతావా, నేనేం తప్పు చేశాను అని అనగానే, పిన్ని మీకు మాట్లాడే అర్హత లేదు, పాపం కుట్టి తన బ్రతికేదో తను బ్రతుకుతుంది, తనని ఎందుకు చంపాలని చూసావు అని అనగానే ఇక ఇందుమతి, జ్యోతి షాక్ అయిపోతారు. ఏంటండి, చిన్నత్తయ్య గారు కుట్టిని చంపాలనుకోవడం ఏంటి అని అనగానే సూర్య జరిగిన విషయం అంతా కూడా జ్యోతితో చెప్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.